హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి మూడో ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గౌరవ్ క్యాప్టెన్ అయిన దివ్యతో మాట్లాడుతూ ఇంట్లో పాలు మిస్ అయ్యాయి కదా, ఆ తప్పు ఎవరిది అంటే రేషన్ మేనేజర్గా తన డ్యూటీ తాను చూడాలి, ఇంట్లో అందరికీ ఫుడ్ సమానంగా వస్తుందో లేదో చూడాలి, మొత్తం ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నాయి, ఎవరి సరుకులు ఉన్నాయి అనేది కూడా మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత రేషన్ మేనేజర్ పైనే ఉంటుంది అంటూ దివ్య అయితే చెప్తుంది. దీంతో గౌరవ్ మరి పాలు ఎలా మిస్ అయ్యాయి అంటూ క్వశ్చన్ చేయడంతో తను అన్నీ చూసుకుంటూ ఉంది. కానీ నువ్వు ఇక్కడ అడిగేది ఎలా ఉంది అంటే మొత్తం 24 అవర్స్ ఆమె ఓన్లీ ఫుడ్ కోసమే చూసుకుంటూ ఫ్రిడ్జ్ని అక్ చేసుకొని ఉండలేదు కదా అంటూ గౌరవ్కి ఇచ్చి పడేసినట్టుగా చెప్తుంది దివ్య. అయితే ఇప్పుడు నీకు ఎలా మిల్క్ పోయిందో నాకు కూడా అలాగే మిల్క్ పోయింది. అసలు నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను గౌరవ్, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్న సమయంలో ఇలా ఏమైనా పోతే అవి నీ ఫాల్టా అంటే డెఫినెట్లీ అవి నా ఫాల్ట్ వల్లే పోయాయి అని నేను ఒప్పుకుంటాను అంటూ గౌరవ్ అడ్డదిడ్డంగా ఆన్సర్ అయితే ఇస్తున్నాడు. దీంతో రీతు అక్కడే ఉండి ఆ మాటలన్నీ విని ఫైర్ అవ్వడంతో రీతు కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. దీంతో గౌరవ్ నిఖిల్తో మాట్లాడుతూ నేను ఎవరికి ఇక్కడ సర్వెంట్ కాదు, కేవలం బిగ్ బాస్ చెప్పిన పనిని నేను చేస్తాను, కానీ సర్వెంట్లా ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వచ్చి చెయ్యను అంటూ గౌరవ్ అయితే రెచ్చిపోతున్నాడనే చెప్పాలి. దీంతో రెచ్చిపోయి నువ్వు అసలు ఆ మాట ఎలా మాట్లాడుతున్నావు గౌరవ్, నువ్వేమన్నా సర్వెంట్వా అనేసి ఎవరు ఇక్కడ అనడం లేదు అంటూ నువ్వు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అని రీతు అంటే, మరి నేను 24 అవర్స్ అవైలబుల్గా ఉండను కదా కిచెన్లో అంటే 24 అవర్స్ నిన్ను అవైలబుల్గా ఎవరు ఇక్కడ ఉండమనలేదు అంటూ రీతు కూడా రెచ్చిపోతుందనే చెప్పవచ్చు. అర్థం చేసుకో, ఫస్ట్ మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా నీ వాదనే కరెక్ట్, నువ్వు చెప్పేదే కరెక్ట్ అని అనుకోకు అంటూ రీతు అయితే గౌరవ్కి ఇచ్చి పడేస్తుందనే చెప్పవచ్చు. ఆ తర్వాత క్యాప్టెన్గా దివ్య మాట్లాడుతూ ఇప్పుడు నేను రీతును పక్కకు తీసేసి రేషన్ మేనేజర్గా ఇంకొకరిని పెడితే నాకు పాలు వెనక్కి రావు, కానీ నిన్ను కిచెన్ డిపార్ట్మెంట్లో నుంచి పక్కకు తీసేసి వేరే ఫుడ్ వచ్చే వారిని కిచెన్ డిపార్ట్మెంట్లో పెడితే నాకు ఫుడ్ కరెక్ట్ టైంకి వస్తుంది, హౌస్ మేట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే నో, అది నేను ఒప్పుకోను అని చెప్పడంతో దివ్య క్యాప్టెన్గా ఇది నేను తీసుకుంటున్న కాల్, నీకు కావాలంటే విజిల్స్ డిపార్ట్మెంట్లో వేస్తాను, విజిల్ వాళ్ళతో మాట్లాడేసి నువ్వు కంపారిజన్ చేసుకొని పని చేసుకో అంటే నేను చెయ్యను అంటూ చెప్పాడు గౌరవ్. దీంతో నీకు వాష్రూమ్స్ అయితే ఇస్తున్నాను, నువ్వు వాష్రూమ్ చేస్తేనే నెక్స్ట్ డే నుంచి నీకు ఫుడ్ ఉంటుంది అంటూ దివ్య గట్టిగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. మొత్తంగా అయితే గౌరవ్ వితండవాదం హౌస్లో అందరికీ కూడా కోపం తెప్పిస్తుందనే చెప్పవచ్చు. మరి గౌరవ్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.